ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. సో మనం ఇప్పటిదాకా సుందరకాండలో మొదటి సర్గలో ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. మొదటి సర్గలో హనుమంతుల వారు తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదం అన్వేష్టం చారణా చరితే పథి అని చెప్పుకుంటూ సీతమ్మను వెతకటం కోసం లంకకి ఆంజనేయ స్వామి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ఈయేష అని మనము చెప్పుకున్నాం. దాని తర్వాత ఆంజనేయ స్వామి అలా సముద్రాన్ని లంఘించటం కోసం ఎలాంటి వార్మప్ చేశాడు, తన శరీరాన్ని ఎలాగ పెంచాడు, తన శరీరాన్ని ఎలాగ కదిలించాడు, ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగిందనమాట. దాని తర్వాత బయలుదేరేదానికన్నా ముందు ఒకసారి వానరులను చూసి యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం అని చెప్పి బయలుదేరాడు. రాముడు వదిలిన బాణం ఏ విధంగా అయితే అడ్డు లేకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి తీరుతుందో నేను కూడా లంకకు చేరే తీరతాను. ఒకవేళ అక్కడ సీతమ్మ లేకపోతే రావణాసురుణ్ణి పట్టి స్వర్గానికి వెళ్తాను, అక్కడ కూడా లేకపోతే రావణాసురుణ్ణి పట్టి తీసుకొని వస్తాను, అవసరమైతే లంకను మొత్తం పట్టి తీసుకొని వచ్చి రాముడి పాదాలకి చేసేస్తాను, కానీ తప్పకుండా సీతమ్మ జాడు కనుక్కొని తీరుతాను అని ఒక ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. అలా బయలుదేరిన హనుమంతుడు ఎలా ఉన్నాడు అన్నది మనం గత 4-5 రోజులుగా తెలుసుకుంటున్నాం అనమాట. ఆయన మొహం ఎలా ఉంది, ఆయన స్పీడ్ ఎలా ఉంది, ఆయన పైకి వెళ్తూ ఉంటే సముద్రం ఎలా కనిపిస్తోంది, మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి, ఆయన తోక ఎలా ఉంది, ఆయన శరీరం బాహువులు ఎలా ఉన్నాయి, గాలి ఆయన మీదకి వీచుతున్న గాలి ఎలా ఉంది, సూర్యుడు ఎలా ఉన్నాడు, సూర్యుడు కూడా రాముడి సేవలో నిమగ్నుడైన ఆంజనేయ స్వామికి తప్పింపకుండా, అంటే వేడి కలిగించకుండా, ఇబ్బంది కలిగించకుండా ఉన్నాడు, గాలి కూడా సుఖంగా ఆయన పట్ల ప్రవర్తిస్తోంది అని తెలుసుకున్నాం. ఇలా అలా ఆకాశ మార్గంలో వెళ్తున్న ఆంజనేయ స్వామిని చూసి సముద్రుడు ఏమనుకున్నాడు, సముద్రుడు ఆహా హనుమంతుడు ఇలా బయలుదేరాడా అని అనుకునేసి ఆయన మనసులో ఏమనుకున్నాడు అనేది మనం ఒక 2 క్లాసుల ముందు చెప్పుకున్నాం అనమాట. అయితే సముద్రుడు ఆలోచించిన ఆలోచనలో చాలా ఇంపార్టెంట్ విశేషాలు ఉన్నాయి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఒకటి, సముద్రుడు తస్మిన్ ప్లవగ సార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకుల మానార్థి చింతయామాస సాగరః అంటే అలాంటి హనుమంతుడికి సముద్రుడు, అంటే సముద్రాన్ని దాటుతున్న అలాంటి గొప్ప హనుమంతుడిని చూసి ఇక్ష్వాకు వంశాన్ని గౌరవించాలి కదా, నేను గౌరవించకపోతే ఎలాగా అన్న ఆలోచనలో సముద్రుడు పడ్డాడు. ఎలాంటి హనుమంతుడు అంటే దాని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం మనం, విగత క్లమం అని చెప్పుకున్నాం, అంటే శ్రమ లేనివాడు. ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని దాటుతున్నప్పటికీ ఎటువంటి శ్రమ కనిపించట్లేదంట ఆయనలో. ఆయన మొహంలో ఎప్పుడూ ఒక ఉత్సాహం కనిపిస్తుందనంట. సో అంటే ఎందుకు మనకది చెప్పారంటే సముద్రుడు మనకి ఏం చేయబోతున్నాడు, ఒక హెల్ప్ ఆఫర్ చేయబోతున్నాడు. నువ్వు కష్టపడ్డావేమో హనుమ, సో ఇక్కడ ఉండిపో, నువ్వు ఒకసారి రెస్ట్ తీసుకునేసి తర్వాత వెళ్దువుగా అని చెప్పబోతున్నాడని మనం చెప్పుకున్నాం. అయితే ఈయన కష్టపడ్డాడేమో అని చెప్పబోతాడని వాల్మీకి ముందే చెప్తున్నాడు అనమాట. హనుమంతుడికి అసలు శ్రమే లేదు, విగత క్లమం, అసలు శ్రమ ఏమాత్రమూ లేదు. ఎందుకు? రాముడి కార్యం, తనకి ఇష్టమైన పనిని చేస్తున్నాడు కదా, అందుకని. సో శక్తి, రాముడి కార్యం చేస్తున్నప్పుడు శక్తి ఎవరిస్తారు? రాముడే ఇస్తాడు. అందులో హనుమంతుడికి అది అత్యంత ఇష్టమైన కార్యం కాబట్టి ఆయనకు కూడా ఇష్టమైన పని చేస్తే కష్టం కలగదు, కష్టం అనిపించదు అని మనం చెప్పుకుంటాం కదా. సో అలా హనుమంతుడు విగత క్లమం అని శ్రమ లేనివాడుగా ఉన్నాడు. అలాంటి ఆంజనేయ స్వామిని చూసి సముద్రుడు ఏమనుకున్నాడు, ఇక్ష్వాకు వంశానికి చెందిన రామచంద్రుడికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు కదా, అలాంటి హనుమంతుడికి నేను గౌరవం ఇవ్వాలి, అలాంటి హనుమంతుడికి నేను సహాయపడాలి, అలా పడకపోతే ఎలాగా, ఇక్ష్వాకు వంశం నాకు పూజనీయమైనది కదా అని ఆలోచించడం స్టార్ట్ చేశాడనమాట. అలా చెప్తూ ఆయన ఏమంటాడు, ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామికి నేను సహాయం చేయకపోతే
అందరి చేత నిందింపబడిన వాడు, అందరూ నన్ను నిందిస్తారు కదా. అందరూ అంటే ఎవరంటే సర్వవాచ్యో వివక్షతాం, మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే మాట్లాడే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను నిందిస్తారు కదా. ఎందుకు నిందిస్తారు? ఇక్ష్వాకు వంశం ద్వారా, ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి కుమారుల ద్వారా నేను వృద్ధి పొందాను. అలా వృద్ధి పొందిన నేను ఈ రోజు ఇక్ష్వాకు కులానికి చెందిన రాముడి ఇబ్బందులో ఉన్నాడు, రాముడి కార్యం మీద హనుమంతుడు వెళ్తున్నాడంటే స్పందించకపోతే, కృతజ్ఞతను చాటకపోతే నన్ను అందరూ నిందిస్తారు కదా అని మనకి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఒక ఇంపార్టెన్స్ ని మనకి సముద్రులను చూపిస్తున్నాడు అనమాట. నేను తప్పకుండా రాముడికి సహాయం చేయాలి అని అనుకున్నాడు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పదం చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తాను. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అని అంటే గుడ్డిగా ఒక వ్యక్తిని సపోర్ట్ చేయటము, సహాయం చేయడము కాదు. బాధ్యతతో కూడుకొని ఉన్నది కృతజ్ఞత. అర్థమైందా? ఒకటి కృతజ్ఞత అంటే చేసిన పనిని గుర్తుంచుకోవటం. ఎవరైనా మనకు సహాయం చేస్తే గుర్తుంచుకొని తీరాలి. ఎలాగా? రాముడిలాగా. రాముడు ఎలా గుర్తుంచుకుంటాడు? ఉపకారేణ కృతేన ఏకేన తిష్యతి. ఉపకారేణ, ఒక్క ఉపకారం, ఏకేన అంటే మచ్చుకొకటి, కృతేన చేస్తే, ఏ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి, పొరపాటున ఒక ఉపకారం చేసినా కానీ గుర్తుంచుకుంటాడంట. పొరపాటున ఒక ఉపకారం చేయడం అంటే మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్న ఆలోచనలో లేము, కానీ మనమేదో చేయబోయేసి ఆయనకు ఉపకారం జరిగిందని అనుకోండి, అలాంటప్పుడు కూడా రామచంద్రుడు అది జీవితాంతం గుర్తుంచుకునేసి తుష్యతి అంటే విపరీతమైన సంతోషానికి లోనవుతాడంట. ఇది రామచంద్రుడి యొక్క కృతజ్ఞత అని మనం తెలుసుకున్నాం రామాయణం చెప్పుకుంటున్నప్పుడు. అలాంటి కృతజ్ఞత యొక్క ఇంపార్టెన్స్ సముద్రుడు కూడా నేర్పిస్తున్నాడు. ఈ కృతజ్ఞత మనకి సీతమ్మ చూపిస్తుంది, ఈ కృతజ్ఞత మనకి కౌసల్యాదేవి చూపిస్తుంది రామపట్టాభిషేకం టైంలో. సో కృతజ్ఞత అన్నది అందరం చూపించాల్సిన మంచి గుణము. గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఈస్ ఎ మెడిసిన్. ఓకే, కృతజ్ఞత మనం ఆవిష్కరించడం అన్నది ఒక మందు, మన రోగాలన్నిటికీ అది ఒక మందు అని ఈ రోజు సైకాలజిస్ట్ అందరూ చెప్తున్నారు అనమాట. దాని గురించే మన సముద్రుడు చెప్తున్నాడు, ఒకవేళ నేను ఈ కృతజ్ఞతని ఆవిష్కరించకపోతే అందరూ నన్ను నిందిస్తారు. కృతజ్ఞత అంటే ఏంటి? చేసిన పనిని గుర్తుంచుకోవటం. రెండు, ఎదుటి వ్యక్తికి నేను అవసరమైన సహాయం చేయటము. ఎదుటి వ్యక్తికి అవసరం లేనిది నేను ఇచ్చేది కృతజ్ఞత అంటే అది కాదనమాట. సో ఎదుటి వ్యక్తికి ఏది అవసరమో అది ఇవ్వాలి. మూడు, ఎదుటి వ్యక్తికి పాడు చేసే పని నేను చేయకూడదు. కృతజ్ఞత అన్న పేరుతో ఎదుటి వ్యక్తికి వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాన్ని ప్రోత్సహించేలాగా నా ప్రవర్తన ఉండకూడదు. రైట్? సో ఒకవేళ ఎదుటి వ్యక్తికి వ్యసనాలు ఉండడము, నిర్లక్ష్యం ఉండటము, లేకపోతే చేతగానితనం ఉంటే వారిని పైకి తీసుకొచ్చే విధంగా మనం ప్రవర్తిస్తే అది కృతజ్ఞత అవుతుంది తప్ప, మనము ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాన్ని ఎంకరేజ్ చేస్తూ అది కృతజ్ఞత అనడం తగదు. కృతజ్ఞత అంటే బాధ్యతతో కూడి ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి ఎ రెస్పాన్సిబుల్ గ్రాటిట్యూడ్. ఓకే, అది మనము అర్థం చేసుకున్నాం అనమాట. దాని తర్వాత మనకి సముద్రుడు చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు అంటే, సగరుడి కుమారుడు యొక్క వారి యొక్క కార్యం చేత నేను వివర్ధిత, చాలా గొప్పగా వృద్ధి పొందాను. అలాగా అలాంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన రామచంద్రుడి కార్యం మీద వెళ్తున్న హనుమంతుడికి నేను మధ్యలో ఏదన్నా ఒక బస అంటే ఒక జస్ట్ పిట్ స్టాప్ లాంటిది ఏర్పాటు చేస్తే రెస్ట్ తీసుకునేసి తర్వాత మిగతా సముద్రాన్ని, మిగతా దూరాన్ని దాటి వెళ్ళగలడు. అంటే ఆయన విషయం ఏంటి? హనుమాన్ విల్ రెస్ట్ ఫర్ ఎ వైల్ అని మనకి చెప్పాడనమాట. ఆ విధంగా మాట్లాడుతూ ఏం చేశాడు ఆయన అంటే, సముద్రంలో దాగి ఉన్న మైనాకుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మైనాకుడి పేరు యాక్చువల్గా మైనాకుడు కాదంట, ఆయన పేరు సునాభుడు అని అంటారు. మైనాకుడు అని ఆయనకు బంగారు కొండ చర్యలు ఉండటం ఇలాంటి వాటి వల్ల తర్వాత ఫేమస్ అయ్యాడు ఆయన. సో ఎనీవే, ఆ మైనాకుడికి ఏం చేస్తున్నాడంటే, అలా సముద్రుడు అలా ఆలోచించి ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడి కార్యం మీద వెళ్తున్న హనుమంతుడికి సహాయం చేయాలి అని ఆలోచన చేసి
తనలో దాగి ఉన్న బంగారు శిఖరములు గల పర్వత శ్రేష్ఠుడైన మైనాకుడితో ఇలా పలికాడు. ఎలా పలికాడు? ఓ గొప్ప పర్వతమా, ఓ మైనాక, పాతాళంలో, ఆ పాతాళం ఎలా ఉంటుందనంటే చాలా పెద్దది, అగాధం అది. ఎంతో అసలు అడ్డు ఆపు లేనంత పాతాళం అన్నమాట. అంత పాతాళంలో నుంచి రాక్షసులు వస్తారు. అలాంటి రాక్షసులు బయటికొస్తున్నప్పుడు వాటిని, ఆ రాక్షసులకు అడ్డుగా ఇంద్రుడు నిన్ను ఆ పాతాళం ఎంట్రీ దగ్గర పెట్టాడు సముద్రంలో. సో దట్ ఆ రాక్షసులు పైకొచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా. అంతేనా? అలాంటి నువ్వు నాలో ఉన్నావు. సముద్రుడిలో ఎందుకున్నావు? ఒకప్పుడు ఇంద్రుడు రెక్కలు కట్ చేస్తూ ఉంటే నువ్వు ఇంద్రుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాయుదేవుడు నిన్ను తొయ్యటం వల్ల ఆ నువ్వొచ్చి నాలో పడటము, నిన్నలా చూసి వాయుదేవుడు ఇంద్రుడు, నాయనా నువ్వు ఇక్కడ ఉండు, ఈ పాతాళానికి అడ్డుగా నువ్వు ఉండి రాక్షసుల బారి నుంచి లోకాన్ని కాపాడు అని నిన్ను నాలో పెట్టాడు. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాలో ఉండి నా సహాయాన్ని తీసుకుంటున్నావు. కాబట్టి నేను నీకేం చెప్తున్నానంటే, నీకు అడ్డంగా మీదకు కిందకు ఇలాగ పెరిగే శక్తి ఉంది కదా, ఆ కారణం చేత నేను ప్రోత్సహిస్తున్నాను. తిర్యగ్ ఊర్ధ్వమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమాం. సంచోదయామి అని అంటే ఉరికొల్పుతున్నాను, అంటే ప్రోత్సహిస్తున్నాను. దేనికి ప్రోత్సహిస్తున్నాను? హనుమంతుడికి సహాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నాను. ఉత్తిష్ట, పైకి లే అని మాట్లాడుతున్నారనమాట. మనం గుర్తుంచుకోండి, ఒకసారి మనకి మంచి భావన అంటే కృతజ్ఞత అన్న భావన మనలో స్థిరపడి ఉందనంటే, మనం ఒకరికి సహాయం చేయాలన్న నిష్కల్మషమైన మనస్సు మనకుందంటే, సద్భావన మనకుందనంటే, మనం మాత్రమే కాదు మన వారిని కూడా మనం దాంట్లో భాగస్వాములను చేస్తాం. అందుకే సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి కూడా సంచోదయామి, నిన్ను కూడా నేను దీనిలో ప్రోత్సహిస్తున్నాను, కాబట్టి నువ్వు ఉత్తిష్ట, లేచి పాలు పంచుకో. సో మంచి కోసం హనుమంతుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ హనుమంతుడు చేస్తున్న మంచిలో నేను భాగస్వామిని అవ్వాలనుకుంటున్నాను, నువ్వు కూడా నీ సహాయాన్ని చెయ్యి అని ఉత్తిష్ట, మైనాక పైకి లే నువ్వు అని అంటున్నాడు అనమాట. అంటూ ఏమంటున్నాడు? భీమకర్మ, ఆంజనేయ స్వామి ఎలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు? ఎవడు చేయలేని ఒక గొప్ప కార్యాన్ని సాధించాలని హనుమంతుడు ముందుకెళ్తున్నాడు. ఏంటా గొప్ప కార్యము? రామకార్యార్థం, రాముడి కార్యం అంటే సీతాన్వేషణ కోసం లంకకి వెళ్తున్నాడు. అలాంటి హనుమంతుడు వీర్యవాన్ అంటే గొప్ప వీర్యం కలవాడు, పరాక్రమవంతుడు. ఎన్ని అడ్డులు వచ్చినా గాని ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగిన సమర్థుడు హనుమంతుడు. అలాంటి సమర్థుడైన హనుమంతుడి కోసము, అలాంటి సముద్రుడు ఎక్కడున్నాడు? కమాప్లుత, ఆకాశంలో ఎగురుతున్నాడు. మరి అలా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మధ్యలో ఏదన్నా ఒక పిచ్ స్టాప్ లాంటిది ఉంటే అక్కడ నిల్చుంటాడు కదా. అందుకోసం నిన్ను నీ మీద నిలిచేటట్టు నిలిచి సేద తీర్చుకునేటట్టు పైకి లేచి ఆయనకు ఒక ఆధారాన్ని ఇవ్వమని చెప్తున్నాను. అండ్ నేను చెప్తున్నాను కదా, ఊరికే చెప్తున్నానని నువ్వు అనుకోకు. ఇక్ష్వాకు వంశానికి చెందిన రామచంద్రుడికి, ఇక్ష్వాకు వంశానికి నేను రుణపడి ఉన్నాను నాయన. ఇక్ష్వాకవః మమ పూజ్యాః, ఇక్ష్వాకు వంశానికి చెందిన వారు నాకు పూజ్యులు, గౌరవించదగిన వారు. అంతేనా అంటే తవ పరం పూజ్యతమాహ, నీకు ఇంకా 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 ఎక్కువ మిక్కిలి అధికముగా పూజించదగిన వారంట. ఎందుకు అంటే ఈ హనుమంతుడు అన్నవాడు నీకు ఇంకా అధికంగా ఎందుకు పూజించదగిన వాడనంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, నువ్వు నా సంబంధం చేత, ఎందుకంటే నువ్వు నాలో ఉన్నావు, నా సహాయాన్ని తీసుకుంటున్నావు కాబట్టి నాకొక వ్యక్తి పూజ్యుడైనప్పుడు ఆయన నీకు ఆటోమేటిక్గా పూజ్యుడవుతాడు. అంతేకాదు, రెండవది, నువ్వు ఈ హనుమంతుడి తండ్రి అయిన వాయువు యొక్క సహాయం తీసుకోవడం వల్లనే నీ రెక్కలు నరకబడకుండా, తీసేయబడకుండా కాపాడబడ్డాయి. కాబట్టి వాయుదేవుడు నీకు ఎంతో సహాయం చేశాడు. ఆయన కొడుకు నీకు ఈరోజు అలా కష్టపడుతూ వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నాకు ఇక్ష్వాకులు పూజ్యులే, కానీ ఈ విషయంలో ముందుకెళ్తున్న ఆంజనేయ స్వామి
నీకు నాకంటే ఎక్కువ పూజ్యుడు కాబట్టి నీ ప్రాణాన్ని నీ రెక్కలని సైతం కాపాడాడు కదా, అందుకు నువ్వు ఈ విషయంలో పాల్గొను నాయన అని చెప్పి మన మైనాకుణ్ణి సముద్రుడు ప్రోత్సహించాడనమాట. ఓకేనా? సో అని చెప్తూ మళ్ళీ ఇంకో మాట అంటాడనమాట. కురు సాచివ్యం అస్మాకం నన కార్యం అతిక్రమేత్ కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యు ముదీరయేత్. నాయన ఈ సహాయాన్ని చెయ్యి, ఈ కార్యంలో నువ్వు భాగస్వామి అవ్వు. ఎందుకనంటే ఇది చెయ్యాల్సిన పని. అంటే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు మనం పిలవాల్సిన అవసరం లేదు, పిలిచినప్పుడు తప్పకుండా భాగస్వాములం అవ్వాలి. మంచి పనిని మనం చెయ్యాలి, మంచి పని చేయాల్సిన టైంలో చేయకపోతే గొప్పవారికి కోపం వస్తుంది. కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యు ముదీరయేత్ అని మనం చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూపించాల్సిన కార్యక్రమాలు రెండు. ఏంటవి? ఏంటి కర్తవ్యం? కృతజ్ఞత అన్నది మనిషికి ఉండాల్సిన కర్తవ్యం. రెండు, మంచి పనులలో భాగస్వాములం అవ్వడం అన్నది కూడా మన కర్తవ్యమే. ఈ రెండు కర్తవ్యాలు మనిషికి ఉన్నాయి. ఈ రెండు కర్తవ్యాలు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలాగ నాలో దాగి ఇంకా అలా ఉంటావు? లే, పైకి లే. అండ్ అంతే అనుకుంటున్నావా? అలా కాదు. సలిలా మూర్ధముత్తిష్ట, పైకి లేవయ్యా, పైకి లే. పైకి లేచి హనుమంతుడికి ఆతిథ్యాన్ని ఇవ్వు. ఎందుకు అంటే హనుమంతుడు అతిథిశ్చైవ, అతిథి, మన అతిథి హనుమంతుడు. అతిథికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అతిథికి గౌరవం ఇవ్వటాన్ని మనం ఏమంటాం? హాస్పిటాలిటీ అంటాం, అవునా కదా? సో హాస్పిటాలిటీ చూపించటం అన్నది అతిథి దేవోభవ కదా, అలాంటి అతిథి మనకి హనుమంతుడు. సో హనుమంతుడికి సహాయం చేయి. అంతే అనుకుంటున్నావా? హనుమంతుడు అతిథి అని ఊరుకుంటావేమో, కాదు. హనుమంతుడు పూజ్య, మనకి పూజింపదగినవాడు. చూసారా, సముద్రుడు ఏమంటున్నాడు? అతిథి అని అక్కడ ఆగిపోలేదు. హనుమంతుడి యొక్క గొప్ప గుణము మనం ముందు చెప్పుకున్నాం. వాయువు కూడా హనుమంతుణ్ణి సేవించాడు. ఎందుకు? రామకార్యంలో భాగస్వాములమైన హనుమంతుడికి తండ్రి వాయువు అయినప్పటికీ రామకార్యంలో భాగస్వామి అయ్యాడు కాబట్టి తనకంటే గొప్పవాడయ్యాడు, తన పూజించే స్థానానికి వెళ్ళాడనమాట. సో అందుకే ఆ శ్లోకం ఏంటి మనకు చెప్పుకున్నాం మనం? శిశేవేచ తథా వాయు. శిశేవేచ అంటే సేవించుచుండెను. ఎవరు? వాయువు సేవించుచుండెను. ఎలాగా? అనుకూలంగా వీచి సేవించుచుండెను. తతాప నహితం సూర్య, సూర్యుడు తాపాన్ని కలిగించట్లేదు, వాయువు అనుకూలంగా వీస్తున్నాడు. సో వాయువు అనుకూలంగా వీస్తున్నాడు అని అంటే ఒకవేళ హనుమంతుడు వెళ్ళే డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిందంటే రెసిస్టెన్స్ ఉంటుందా, ఉండదా? హనుమంతుడు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అనమాట. కానీ అలా కాకుండా అనుకూలంగా వీచుతున్నాడంటే హనుమంతుడి ఎఫర్ట్స్ కి హనుమంతుడు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడో అదే డైరెక్షన్ లో బహుశా కాబోలు, లేకపోతే చల్లగా వీయటం, అంటే సుఖ స్పర్శనిస్తూ వీయటం, ఇలాంటివి చేస్తుంటాడు ఆ రోజు వాయువు. ఓకేనా? సో అలాంటి రామకార్యంలో భాగస్వామి అయిన హనుమంతుడు మనకి కేవలం అతిథి మాత్రమే కాదు నాయన, మనకు పూజింపదగినవాడు, పూజ్యుడు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు అనమాట. నిన్ను హనుమంతుడు సమీపిస్తున్నాడు కాబట్టి పైకి లేచి హనుమంతుడికి ఆతిథ్యాన్ని నువ్వు ఇచ్చి నీ మీద కొంచెం రెస్ట్ తీసుకునేసి తర్వాత ఆయన వెళ్ళేటట్టు చూడు. నువ్వు అలా చూసావనంటే నాకు నా బాధ్యతను నెరవేర్చిన వాడివైతావు, నీ రుణం కూడా తీర్చుకున్న వాడివైతావు అని మనకి సముద్రుడు మైనాకుని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. అయితే మళ్ళీ చెప్తున్నాడు, నాయన నీకు నేను ఏం చెప్పాను? కృతజ్ఞత ఒకటి చెప్పాను, హాస్పిటాలిటీ ఒకటి చెప్పాను. అంతే అనుకుంటున్నావా? అంతేకాదు, చూడు మళ్ళీ చెప్తాను. రాముడి యొక్క కరుణ ఎలా ఉంటుందనంటే అపారం. అలాంటి రాముడి కరుణను ఒకసారి చూడు. 2 మైథిల్యాశ్చ వివాసనం. సీతమ్మని లంకలో నిర్బంధించాడు రావణాసురుడు. అంటే సీతమ్మ ఎంత బాధపడుతుంటుందో ఒకసారి సీతమ్మ బాధను తలుచుకోని ఆయన.
రాముడి యొక్క కరుణను ఆలోచించు, సీతమ్మ బాధను ఆలోచించు. శ్రమంచ ప్లవగేంద్రస్య, ఆంజనేయ స్వామి పడుతున్న కష్టాన్ని చూడు. ఇవన్నీ ఎందుకు? రాముడి కరుణ లోకక్షేమం కోసం. సీతమ్మ ఎందుకు బాధపడుతోంది? రాముడు రాక్షసులతో యుద్ధాన్ని చేయటం వల్ల, ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోయటం వల్ల, కరదూషణాదులు అంటే 14,000 మంది రాక్షసుల్ని చంపి ఋషులకి ఆశ్రయాన్ని ఒక అనుకూల వాతావరణాన్ని రామచంద్రుడు సృష్టించాడు. దానివల్లే కదా రావణాసురుడు ఇక్కడికి రావడం జరిగింది. సో పోయి అక్కడ రావణాసురుడికి తనని తాను రక్షించుకోగలిగిన శక్తి కలది సీతమ్మ. సుందరాకాండలో సీతమ్మ అదే చెప్తుంది, రాముడి అనుజ్ఞ లేదు కాబట్టి నిన్ను బతికేస్తున్నావు, లేకపోతే నిన్ను బూడిద చేసి పారేస్తాను, జాగ్రత్త, ఆ శక్తి నాకు ఉంది అని చెప్తుంది అనమాట సీతమ్మ. తనను తాను కాపాడుకోగలిగిన శక్తి ఉన్నప్పటికీ సీతమ్మ ఏం చేసింది? భరించింది. ఎందుకు? రాముడు వస్తాడని. రాముడి యొక్క విలువ, రాముడి యొక్క ఔన్నత్యం, శక్తి, పరాక్రమం రావణాసురుడికి తెలియాలి, లోకానికి తెలియాలి. సో అలాంటి సీతమ్మ కష్టపడుతోందయ్యా. రాముడంటే ఎంతో ప్రేమ, రాముడే తన జీవితం, తనకింత కష్టం పడాల్సిన అవసరం లేదు. కానీ భర్త కోసం, మనందరికీ రాముడి యొక్క వైభవాన్ని తెలియజేయటం కోసం బాధపడుతూ అలా లంకలో ఉన్న సీతమ్మ బాధని గమనించు. వీరిద్దరిని కలపటానికి తాపత్రయపడుతున్న, కష్టపడుతున్న హనుమంతుని, అంటే భగవంతుడిని జీవుడిని కలపటానికి తాపత్రయపడుతున్న ఆచార్యుడి యొక్క ప్రయత్నాన్ని గుర్తించిన ఆయన. సో భగవంతుడు ఎంత తాపత్రయపడుతున్నాడు, భగవంతుని చేరుకోవాలని చెప్పేసి మనస్సు చేతిలో నిర్బంధింపబడ్డ జీవుడు ఎంత తాపత్రయపడుతున్నాడు. ఈ ఇద్దరి తాపత్రయాన్ని గుర్తించి వాళ్ళిద్దరిని కలపటానికి ఎంతో కష్టపడుతున్న ఆచార్య ప్రయత్నాన్ని నువ్వు గుర్తించు. నువ్వు గుర్తించి నువ్వు చేయగలిగిన సహాయాన్ని నువ్వు చేయి. నువ్వేం అంతా చేయనక్కర్లా, జస్ట్ వాళ్ళ కార్యక్రమంలో భాగస్వామి అవ్వు చాలు. ఆ రోజు ఆ విధంగా పైకి లేవటం వల్లే కదా ఈ రోజు కూడా మైనాకుడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన సహాయం ఆంజనేయ స్వామి తీసుకోలేదు, కానీ ఏదో సహాయం చేయాలన్న తాపత్రయంతో ఆంజనేయ స్వామి మైనాకుడు పైకి లేచాడు కదా. ఆ పైకి లేవటం వల్లే కదా ఈ రోజు కూడా మైనాకుడు ఆంజనేయ స్వామికి సహాయం చేయాలని అనుకున్నాడు అని చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మనం భాగస్వాములం అవ్వాలన్న ఆలోచన కూడా మనల్ని చరిత్రలో నిలిచిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. సో గొప్ప కార్యాలలో భాగస్వాములం అవ్వటం అన్నది మనకు వచ్చిన అవకాశం, మనకు వచ్చిన నిర్బంధం కాదు. నిర్బంధం అంటే ఆబ్లిగేషన్, అలా కాకుండా ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్, ఆపర్చునిటీ ఫర్ అవర్ గ్రోత్. ఈ ఆపర్చునిటీ నాట్ టు సర్వ్ దెమ్, ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్ ఈస్ ఫైన్, బట్ బై సర్వింగ్ దెమ్ యూ విల్ గ్రో. నీ గ్రోత్ ఉంది దాంట్లో, అర్థమైందా? సో అది మనకి సముద్రుడు ఎంత చక్కటి ఉపదేశాన్ని మైనాకుడికి చేశాడో మనం చూడొచ్చు అనమాట. సో రాముడిది కరుణ, సీతమ్మది నిర్బంధం, సీతమ్మని లంకా నిర్బంధం, హనుమంతుడిది శ్రమ. ఇవన్నిటి కారణాలనైనా సో కృతజ్ఞత, మంచి పని, రాముడి కరుణ, సీతమ్మ యొక్క నిర్బంధం, హనుమంతుడి యొక్క శ్రమ, ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా నువ్వు సహాయపడు అని మనకి మైనాకుడికి సముద్రుడు ఉపదేశం చేశాడు అని చెప్పుకోవచ్చు మనం. అయితే అప్పుడు ఏం జరిగింది? హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంబసః ఉత్పపాత జలాస్తూర్ణం మహాద్రుమలతాయుత. మహాద్రుమలతాయుత అంటే పెద్ద వృక్షాలతో, తీగలతో కూడినవాడై, బంగారు శిఖరములు గలవాడై అలా పైకి లేచాడంట. ఎలా పైకి లేచాడు అనంటే తూర్ణం. తూర్ణం అనంటే శీఘ్రంగా. ఏమన్నా మాట మాట్లాడా? ఏం మాట మాట్లాడలేదు. ఆయన చెప్పిన మాటలు కన్విన్సింగ్ గా ఉన్నాయి. అండ్ నేను వాడి దగ్గర సహాయాన్ని తీసుకుంటున్నాను. రాముడు, సీత, హనుమంతుడు ఇంతమంది ఉన్నారు. నేను ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వకపోతే నా బ్రతుకెందుకు అని అనుకున్నాడేమో మైనాకుడు. అలా పైకి లేచాడు. ఎంతసేపట్లో లేచాడు? తూర్ణం, శీఘ్రంగా లేచిపోయాడు అనమాట. అలా శీఘ్రంగా లేచి సముద్రుడికి అలా కనిపించాడంట. ఇది మనకి సముద్రుడికి మైనాకుడికి జరిగిన సంభాషణ. దాంట్లో ఆ సంభాషణ యొక్క అవుట్పుట్ ఏంటి? మైనాకుడు పైకి లేచి హనుమంతుడికి సహాయపడాలి అన్న ఆలోచనతో ఉండటం. అర్థమైందా? ఇది మనకి ఒక భాగం.